ఎత్తులో ప్రయాణం చేస్తుందంట. అంత ఎత్తు, చాలా ఎత్తు. ఎయిర్ బస్ అంటారు. ఏంటది ఎయిర్ బస్ అంటే ఎంతమంది ఉంటారు? ఎయిర్ బస్ లో ఎంతమంది ఉంటారు? ఇంచుమించుగా 350 మంది వరకు ఉంటారు ఎయిర్ బస్ ఉంటారు. మన ఫ్లైట్లు తెలుసు కదా, జెట్ వేరేగా ఉంటుంది, ఎయిర్లైన్స్ వేరేగా ఉంటుంది, బోయింగ్ వేరేగా ఉంటుంది, ఎయిర్ బస్ వేరేగా ఉంటుంది. ప్రతిదీ కేటగిరీ అన్నమాట. ఒక ఎయిర్ బస్సులో ఇంచుమించు 350 మంది ప్రయాణికులతో వెళ్తుంది. 348 అడుగుల ఎత్తులో సజావుగా చక్కగా ప్రయాణం చేస్తుందంట. నేను ఎందుకు మాట చెప్తానంటే, మన దేవుడు మనతో ఉంటే మనకు భయం లేదు. అది ఎక్కడున్నా సరే. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినా ఏ అపాయములకు భయపడాల్సిన పని లేదు. ఏమైంది? చాలా మంది ప్రతి మాట ప్రేయర్ రిక్వెస్ట్ అంటుంటారు. నువ్వు ఆయన మనతో ఉంటే మనం భయపడవలసిన పని లేదు. 5 పోస్టులు అటు ఇటు దిగుతున్నారంట స్పీడ్గా. ఎలాగో ఒకటి పరిమాణం వచ్చిందంట. అడిగాడంట, ఏమైంది ఏంటంటే, ఈ విమానాన్ని నడిపించే పైలట్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు లోపల. ఎక్కడుంది విమానం? జానయ్య గారు ఎక్కడుంది? 350 అడుగుల ఎత్తులో ఉంది. మెయినుడు చచ్చిపోయాడు. ఈ విషయం ఫ్లైట్ లో అందరికీ తెలిసిన తర్వాత 350 మంది ప్రాణాలు చేత పట్టుకున్నారంట. ఏమైపోతాము ఏంటో మా పరిస్థితి అని. వెంటనే ఇంకొకరు అడిగారంట, సరే ఒక ఆయన చనిపోడు కదా, విమానాలు నడిపేది ఎంతమంది? ఏంటి మాట్లాడాడు మీరా? విమానాన్ని ఎంతమంది నడుపుతారు? 2 నడుపుతారు. కో-పైలట్ ఉన్నాడు కదా అన్నారంట. వెంటనే ఫస్ట్ చెప్పిందంట, ఆయనకి ఇదే ఫస్ట్ టైము కాక్పిట్ లో కూర్చున్నాడు. ఫస్ట్ టైం తోలటానికి రెడీగా ఉన్నాడు ఆయన. 350 మందిలో ఆందోళన, భయం. ఎందుకు? మొట్టమొదటిగా ఆపరేషన్ చేసుకున్నాడు అతను. మొట్టమొదటిసారిగా ఫ్లైట్ నడపడానికి సిద్ధపడుతున్నాడు. అందరూ భయపడిపోయి ఆడటం మొదలు పెట్టారంట. ఈ లోపల ఒకడు గేమ్స్ ఆడుతున్నాడంట ఫోన్లో. ఏం చేస్తున్నాడు? గేమ్స్ ఆడుతున్నాడంట. అందరూ వెళ్ళి వాడు తిడుతున్నారంట, మేమే సచ్చినారన్నా, నువ్వేంటి గేమ్స్ ఆడుతున్నావు ఏంటంటే అడిగాను అవుతున్నట్టు. అందరూ కోపం వచ్చి ఆడి ఫోన్ లాక్కుని ఆ ట్యాబ్ తీసుకున్న తర్వాత అడిగితే వాడు చెప్తాడంట, అసలు మీరేం భయపడవలసింది ఏమైనా అసలు నేను ట్రైనింగ్ ఇచ్చింది ఆ ఫ్లైట్ నడుపుతున్నవాడే, వాడి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు నేను వాడికి ట్రైనింగ్ ఇచ్చాను. ఈరోజు వాడు ఫ్లైట్ నడపబోతున్నాడు. ఎలాంటి కష్టతరమైనా సరే నిన్ను నన్ను క్షేమముగా తీసుకుని వెళ్ళగల శక్తివంతుడు కాబట్టి నువ్వు అసలు భయపడవలసిన పని లేదు. మీరంతా వెళ్ళి మీ స్థానాల్లో మీరు కూర్చోండి. మీరు క్షేమంగా మనం అనుకున్న డెస్టినేషన్ మనం చేరుకుంటామని చెప్పి ఒక వ్యక్తి మీద అలాంటి నమ్మకం, మన దేవుని మీద కూడా మనం అలాంటి నమ్మకం పెట్టుకోవాలి. అలాంటి నమ్మకం ఆయన చెయ్యగలడు. కాలాను స్త్రీ అంటది, అయ్యా కుక్క పిల్ల బల్ల మీద పడే రొట్టు ముక్కలు, అది విశ్వాసం. అది విశ్వాసం.
దేవుని యందు మన భయం ఎలాగుంటుంది? దేవుని కొరకు బ్రతుకుదాం, చచ్చినా పర్వాలేదు. అవునదే చెప్తాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, చచ్చిపోయినా కూడా లాభమే. దేవుడు మనల్ని బలపరచాలి. ఏ విషయంలో కూడా మీరు భయపడవలసిన పని లేదు. ఆమె ప్రేమలో చాలా రిక్వెస్ట్లు పెట్టారు. ఆయన మన తండ్రిగా ఉంటే సమస్తము కూడా సాధ్యం, ప్రతిదీ సాధ్యమే. రానున్న దినాలలో దేవుడు మనందరి పట్ల గొప్ప కార్యములు జరిగించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నా. ఇద్దరు బిడ్డలు నిలువ పెట్టుకున్నా, అద్భుతముగా బిడ్డల ద్వారా మాట్లాడించారు. రానున్న దినాలలో బిడ్డలను సేవకులుగా తీర్చిదిద్దండి ప్రభు. బలా నమ్మకమైన మంచి పాత్రగా బిడ్డలను మలచండి. దేవ ఇహలోకాన్ని స్నేహించిపోయాడు ప్రభు, సిలువలో ఉన్న విలువను తెలుసుకుని పోయాడు ప్రభు. మేమంటే రీతిగా కాకుండా ప్రభు, నీ విలువను తెలుసుకున్నాం. నీ విలువను అనేక మందికి ప్రకటించే గొప్ప బిడ్డలుగా జరగబో వారాలంతటిలో నీవు మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామమును స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అదే రీతిగా మనం నిలుచుండి, మనము దేవునికి తెచ్చినది, దేవుడు మనకిచ్చినది దేవుని సేవార్థమై కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక కానుకలు ఇచ్చే బిడ్డలు, చర్చి రెంట నిమిత్తము కానుకలు ఇచ్చే బిడ్డలు మీ పేరు, టెలిఫోన్ నెంబర్ రాయండి. యాకోబరాజు గారు నడిపింపు అయితే ఆయన డ్యూటీ పడి వెళ్ళిపోయారు. ఎవరు ప్రత్యేక పాట? పిల్లి కిషోర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పిద్దాం. సంఘ బిడ్డలు చాలా మంది వచ్చే వారంలో రాబోతున్నారు. ఈరోజు రాత్రి ఆ ప్రియులు 1:30 బొత్తుల సురేంద్ర గారు రాబోతున్నారు. వారి ప్రయాణం నిమిత్తం ప్రార్థన చేద్దాం. రెండవదిగా వర్ధన ఆనంద్ కుమార్ బయలుదేరుతున్నారు. శనివారం వారి కొరకు ప్రార్థిద్దాం. 2వ తారీఖున సంధ్య బయలుదేరుతుంది, కొడిదేశం, ప్రార్థన చేద్దాం. 4వ తారీఖున చొప్పు సురేష్ గారు బయలుదేరుతున్నారు, ప్రార్థన చేద్దాం. 10వ తారీఖున బేబీ బయలుదేరుతుంది, బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. 14వ తారీఖున కాకర చంటి గారు బయలుదేరుతున్నారు, కాకర దొండపాటి సురేష్ గారు బిడ్డల నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కిషోర్ గారు పాట పాడుచుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక కానుకలు ఏమున్నా సరే మీ దగ్గర ఉంచండి, పిలిచినప్పుడు పట్టుకుని వచ్చి అలా చేయండి. Oh.